హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజ్ఞాన విహంగం. ఈ వీడియోలో త్వరలో విడుదలయ్యే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో భాగమైన ఏపీ హిస్టరీలో గతంలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. గతంలో అడిగిన ప్రశ్నలను ఒకసారి విశ్లేషించడం ద్వారా ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుండి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు. దీని నుండి మనం ఏ విధంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము భీమసేన జాతకం. శాసనాధికారాన్ని బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది కుబీరకుడు. తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి దేవి నాగనిక. సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎలా ఉండేది? 12%. శాతవాహనుల కాలం నాటి కులికి శ్రేణి వీరికి చెందినది. నేత పనివారు. శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన పైపూతను ఇలా అన్నారు: అరదలం. భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు. ధాన్యకటకం. జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించినది కొండ కుందాచార్యుడు. చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు. శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎన్ వెంకటరమణయ్య. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలందించిన మహిళ ఎవరు? బోధిసిరి. రెండో పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది? మార్టూర్ శాసనం. చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఎవరు? చల్లవ్వ. కళ్యాణకారకమనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఉగ్రాదిత్యాచార్యుడు. 108 శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు రెండో విజయాదిత్యుడు. కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం మిశ్రశైవం. వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? పెనుగొండ. సారసంగ్రహ గణితమనే గణితశాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వారెవరు? పావులూరి మల్లన. అభినవదండి అనే బిరుదును ధరించినది ఎవరు? కేతన. కందుకూరును బెజవాడవలే అభివృద్ధి పరచిన చాళుక్య ప్రభువు? మూడో విజయాదిత్యుడు. తొలి చాళుక్యులు ఏ మాతృదేవతను ఆరాధించారు? హరీతి. చిత్రమేళి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు ఎవరు? వ్యవసాయదారులు. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు: సమయము. పెదగంజాం చినగంజాం ప్రాంతాలు తమ ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఉప్పు. కుమారిల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పందా ఏది? పూర్వమీమాంస. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయసూత్రాన్ని కాకతీయుల కాలం నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? కేతన రచించిన విజ్ఞానేశ్వరం. కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. మోటుపల్లికి ఉన్న మరో పేరు ఏమిటి? దేశీయకొండ పట్టణం. నృత్యరత్నావళిని రచించిన జాయన ప్రధాన వృత్తి గజసాహిని. ప్రాచీన మధ్యయుగాల్లో ప్రాడ్వివాకుడు ఏ విభాగంలో రాజుకు సలహాదారుగా ఉండేవాడు? న్యాయ వ్యవస్థ. కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజకేసరి బిరుదాన్ని ధరించారు. దేవగిరి పాలకులు. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. ఉలూగ్ ఖాన్. జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ధర్మసాగర శాసనం. రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారాన్నిచ్చే సాహిత్య గ్రంథం హరవిలాసం. పెదకోమటి వేముని సతీమణి సూరాంబిక త్రవించిన తటాకం సంతానసాగరం. రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ వసంతోత్సవం.
సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది పెదకోమటి వేముడు. కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించినది ప్రోలయ నాయకుడు. కృష్ణదేవరాయలు జాంబవతీ కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించారు? సంస్కృతంలో. విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులున్నట్లు మనకు తెలిపినది ఎవరు? అబ్దుర్ రజాక్. రాయల పాలనలో కందాచార్ శాఖ ఈ విషయాన్ని పరిశీలించేది. సైనిక విషయాలు. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను ఏ శాసనంలో వర్ణించారు? పోరుమామిళ్ల శాసనం. విజయనగర రీతిలో అందంగా రూపొందిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? లేపాక్షి. కృష్ణదేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఎవరు? డొమింగో పేజ్. విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడివారు. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి. మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచి వర్తకుడు ఎవరు? టావెర్నియర్. క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది? మచిలీపట్నం. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నాడు? ఫ్రెంచ్. సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనము అనే బహిష్కృత నాటకాన్ని రచించినది కొడాలి ఆంజనేయులు. వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? ఎంజి రనడే. ఆంధ్ర సమాజం నుండి భోగం కులం అంతర్ధానం కావటానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాకమునకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు? 1921. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడి అనే గేయం ఏ ఉద్యమ కాలంలో రచించబడింది? ఉప్పు సత్యాగ్రహం. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్డర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? వి వీరన్న. ఏ ఉద్యమానంతరం టంగుటూరు ప్రకాశం ఆంధ్రకేసరిగా పిలువబడ్డాడు? సైమన్ గో బ్యాక్ ఆందోళన. వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన ఏ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైంది? కాకినాడ సామూహిక అల్లరి కేసు. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారును గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని చెప్పినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు? రామదండు. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్? చింతపల్లి. ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఎన్జి రంగా. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య. 1941-46 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సర్ విజయ. కర్నూలు సర్క్యులర్ని రాసినది ఎవరు? కళా వెంకట్రావు. ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు? వినోబా భావే. పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? డిసెంబర్ 15, 1952. జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది? హాలుని గాథా సప్తశతి. మహావీరాచార్యుని గణితసార సంగ్రహంను తెలుగులోకి అనువదించినది ఎవరు? పావులూరి మల్లన. విజయపురి నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పిన శాసనమేది? పల్లవ సింహవర్మన్ యొక్క మంచికళ్ళు శాసనం.
మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడేననుటకు ఆధారమేది? నందంపూడి దానశాసనం. పల్చని రాగి పైపోతతో కూడుకున్న ఇనుప నాణేలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశమేది? విష్ణుకుండినులు. ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? తూర్పు చాళుక్యులు. మొఘల్ రాజపురం ఉండవల్లిలలో గల బ్రాహ్మణ సాంప్రదాయిక రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి? విష్ణుకుండినులు.